అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి అరుణ గారు రచించిన ఎదురుచూపులు అనే ఒక చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నేను తన కోసం ఎదురు చూస్తున్నాను. 4 రోజుల్లో వస్తానని చెప్పిన మనిషి వారం గడిచినా ఇంతవరకు రాలేదు. కారణమేమిటో తెలియదు. ఈ రోజైనా వస్తే బాగుండునని ఆశగా ఎదురు చూస్తున్నాను. గుమ్మం దగ్గర అలికిడైతే చాలు తల తిప్పి చూస్తున్నాను ఆత్రంగా. ఒళ్లంతా నొప్పులుగా, నోరు కాస్త చేదుగా ఉంది. నిన్నటి నుండి కొద్దిగా జ్వరం కూడా ఉంది. ఉదయం లేవాలనిపించకపోయినా బలవంతంగా లేచాను. స్కూల్కి వెళ్లడానికి పిల్లలిద్దరూ రెడీ అవుతున్నారు. కుక్కర్లో అన్నం వండి బంగాళదుంపలు ఉడికించి కూర చేశాను. బాక్సులు సిద్ధం చేసి ఇద్దరికి అందించాను. టిఫిన్ చేయడానికి ఓపిక లేదు. బ్రెడ్, జామ్ బాటిల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను తినమన్నట్లుగా. బ్రెడ్ చూసి నా చిన్న కొడుకు అజయ్ ఏడుపు ముఖం పెట్టాడు. ఇవాళ టిఫిన్ చేయడానికి ఓపిక లేదు కన్నా, రేపు తప్పకుండా చేస్తాను. ఈ పూటకు బ్రెడ్ తిని సరిపెట్టుకోనాన్నా అన్నాను అనునయంగా. చిన్నవాడి వయసు 10 ఏళ్లు. వాడికంటే పెద్దవాడు పవన్ 2 ఏళ్లు పెద్ద. ఇంట్లో పరిస్థితులు చక్కగా అర్థం చేసుకునే సుగుణం ఉంది పెద్దవాడికి. పర్వాలేదులే అమ్మా, నీకు ఒంట్లో బాగుండలేదు కదా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను తమ్ముడు సంగతి చూసుకుంటాను అన్నాడు బ్రెడ్ మీద జామ్ రాసి తమ్ముడు ఎదురుగా పెడుతూ. ఇద్దరు బ్రెడ్ తిని పాలు తాగి లేచారు. షూస్ వేసుకుని స్కూల్కి బయలుదేరారు. 5 నిమిషాల్లో నడిచి వెళ్లేంత దగ్గరలోనే ఉంది స్కూలు. స్కూల్కి దగ్గరలో అయితే పిల్లలు రోజూ వెళ్లి రావడానికి సౌకర్యంగా ఉంటుందని అద్దె ఎక్కువైనా భరించి ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నాము. 3 రోజుల క్రితం ఆయన ఊరికి వెళ్లారు. బయటకు వెళ్లడానికి నాకిప్పుడు ఓపిక లేదు. అజయ్, అన్నయ్య పక్కన నెమ్మదిగా నడువు, పరుగులు పెట్టకూడదు అన్నాను చిన్నవాడిని ఉద్దేశించి. అలాగే అన్నట్లు తలూపాడు. పిల్లలు కనిపించినంత మేర చూసి తలుపు వేశాను. ఇల్లంతా చిందరవందరగా ఉంది. నీటిగా సర్దడానికి ఓపిక లేక మళ్లీ పడుకున్నాను. గిన్నెలు చాలా ఉన్నాయి. నిన్న ఉదయం నుండి అంట్లు తోమలేదు. 2 రోజుల నుండి నేను పిల్లలు విడిచిన బట్టలు అలానే ఉన్నాయి. చెయ్యాల్సిన పనులు తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాను. నిద్ర పట్టబోతుండగా ఫోన్ మోగింది. బద్ధకంగా లేచి రిసీవర్ అందుకున్నాను. హేమా అన్నారాయన మృదువుగా. మావయ్య ఎలా ఉన్నారు? హాస్పిటల్ నుండి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఆతృతగా అడిగాను. బాగానే ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ఇంటికి పంపిస్తామని డాక్టర్ చెప్పారు. నేను 2-3 రోజుల్లో వచ్చేస్తాను అన్నారు ఆయన. అలాగే అన్నాను. పిల్లలు స్కూల్కి వెళ్లారా? వెళ్లారు. మరో 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశారు ఆయన. పని మనిషి వారం రోజుల క్రితం ఊరెళితే ఆయన 4 రోజుల క్రితం నెల్లూరు బయలుదేరి వెళ్లారు. పని మనిషి రావడం లేదు. నీకు ఇబ్బంది కదా అన్నారాయన ఊరికి వెళ్లే ముందు. ఇవాళ రేపు వచ్చేస్తుంది అన్నాను తేలిగ్గా నవ్వేస్తూ. గత నెలలో ఒకసారి వారం రోజుల పాటు పనిలోకి రాలేదు. 4-5 రోజులు వచ్చిందో లేదో, ఏదో వంకతో మళ్లీ 10 రోజుల పాటు కనిపించలేదు. దానికోసమే ఎదురు చూపులు. గత నెలలో 17 రోజులు పనిలోకి రాకపోయినా జీతం మొత్తం మామూలుగా ఇచ్చాను, కాని కోత పెట్టలేదు. అంతకు ముందు నెలలో కూడా ఇలానే ఇబ్బంది పెట్టి 5 రోజులు చొప్పున 3 దఫాలుగా మొత్తం 15 రోజులు పనిలోకి రాలేదు. ఇళ్లలో పని చేసుకుని జీవనం గడిపే వాళ్లకు జీతం తగ్గిస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎన్నడూ జీతం కట్ చేసే అలవాటు నాకు లేదు. మనం రోజూ ఎంతో డబ్బు ఖర్చు చేస్తాము. పని మనిషికిచ్చే డబ్బు విషయంలో పీనాసితనం చూపించాల్సిన అవసరం లేదు. అవసరాలు, ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి. వాళ్లకు జీతం ఇవ్వడంలోనూ, మిగిలిపోయిన అన్నం కూరలు ఇవ్వడంలోనూ కాస్త ఉదారంగా వ్యవహరిస్తే కృతజ్ఞతతో సక్రమంగా పనిచేస్తారు అని చెబుతారాయన. నేను అక్షరాలా ఆయన చెప్పినట్లే చేస్తాను. జీతంతో కోత పెట్టకపోయినా అప్పుడప్పుడు పాత చీరలు ఇస్తూ ఉదారంగా వ్యవహరించినా పని మనిషికి ఎలాంటి కృతజ్ఞత లేదు. నిజానికి కృతజ్ఞత ఉండనవసరం లేదు. కాని జీతం తీసుకుంటున్నందుకు వేళకొచ్చి సక్రమంగా పనిచేస్తే చాలు. టైంకొచ్చే అలవాటు లేదు సరికదా, చక్కగా పనిచేసే స్వభావం కూడా లేదు. హడావిడి పడుతూ 2 నిమిషాలు పని ముగించుకొని వెళ్దాం అనుకుంటుంది. కాని నీటిగా ఎన్నడూ పనిచేయదు. ప్రతిదీ నేను మళ్లీ శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. మొన్న మధ్య అన్నయ్య వదిన వచ్చి 2 రోజులున్నప్పుడు పని మనిషి రాలేదు. నేను టెన్షన్ పడుతూ పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే వదిన పనిలో సాయం చేస్తూ నవ్వింది. నిన్ను ఒక్కదాన్నే పని మనిషి ఎలా ఏడిపిస్తుందో అనుకుంటున్నావు కదూ? ప్రతి ఇంట్లోనూ ఇదే కథ. ఇది ఇంటింటి వ్యధ. వాళ్లతో సక్రమంగా పని చేయించుకోవడం ఎవరి వల్ల కావటం లేదు. మా పక్కింట్లో ఉండే సుధా నీకు తెలుసు కదా. 10 రోజుల క్రితం వాళ్ళింట్లో ఏం జరిగిందో చెబుతాను విను. హైరాణ పడుతూ సగం సగం పనిచేస్తావెందుకు? కాస్త నిదానంగా శుభ్రం చేయరాదు?
అని పని మనిషితో అందిట. మాటకు మాట పెరిగి పని మనిషి తోగుతున్న గిన్నెలు అలానే వదిలేసి వెళ్ళింది. ఆ రోజు నుండి వరుసగా 2 రోజుల పాటు మా అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్స్లో పని వాళ్ళందరూ రావటం మానేశారు. కారణం అడిగితే సుధా పని మనిషితో ఘర్షణ పడిందని, ఆమె సారీ చెబితే గాని తామందరం పనిలోకి రామని గట్టిగా చెప్పారు. ఇతర ఫ్లాట్లోని ఆడవాళ్లందరూ సుధను కలిసి పని మనిషికి సారీ చెప్పమని అడిగారు. నేను చెప్పనని గట్టిగా అంది తను. ఆమె వల్ల తామందరూ ఇబ్బంది పడుతున్నామని అందరూ కోరస్గా అరిచేటప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పని మనిషికి సారీ చెప్పింది సుధ. విజయ దరహాసంతో పనివాళ్లందరూ యథావిధిగా పనిలోకి వచ్చి అప్పుడప్పుడు చెప్పకుండా మానేస్తూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. సుధకు అవమానం అనిపించింది కాబోలు. పని మనిషిని మాన్పించి తనే స్వయంగా పని చేసుకుంటోంది. ఇప్పుడు తమ అపార్ట్మెంట్స్ లో పని మనుషులు పడుతున్న బాధల గురించి వివరంగా చెప్పింది వదిన. ఆడవాళ్లకు శక్తి, ఓపిక ఎప్పుడూ ఒకేలా ఉండవదిన. పని చేసుకోలేని సందర్భాల్లో బలహీనంగా, నీరసంగా ఉన్నప్పుడు పని మనిషి ఉంటే కాస్త సాయంగా ఉంటుందని పెట్టుకుంటాము. కానీ మనకు నీరసంగా ఉన్నప్పుడు లేదా చుట్టాలొచ్చే పని ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్ళ నుండి మనకి ఏమాత్రం సాయం అందటం లేదు. అవునొదిన, పని వాళ్ళ వల్ల కలిగే పాటలు అన్నీ ఇన్ని కావు అంటూ తన అనుభవాలను, బాధలను ఇంకాసేపు వివరించి చెప్పింది వదిన. మీకు మరో టాపిక్ దొరకలేదా? పని మనుషుల గురించి ఉదయం నుండి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అన్నయ్య నవ్వుతూ అన్నాడు. వదిన నేను కూడా నవ్వేశాము. ఆలోచనలు కట్టిపెట్టి లేని ఓపిక తెచ్చుకొని రాగిపిండితో కొద్దిగా జావ తయారు చేసుకుని తాగాను. కాస్త శక్తి పుంజుకున్నట్లుగా అనిపించింది. పక్క పోషణలో పనిచేసి తిరిగి వెళుతున్న పని మనిషిని పిలిచాను. మా పని మనిషి వారం రోజుల నుండి రావటం లేదు. నాకు జ్వరంగా ఉంది. ఈ ఒక్కరోజు పనిచేస్తావా? డబ్బులిస్తాను అన్నాను ఆశగా. రవ్వంత సానుభూతిగా చూసింది నా వైపు. నాకింకా చాలా పనుంది. 4 ఇళ్లలో పనిచేసి తర్వాత ఇంటికెళ్ళాలి అంటూ గబగబా నడిచింది. ఇక లాభం లేదనుకున్నాను. ఓపికున్నా లేకపోయినా పని చేయాలని నిర్ణయించుకున్నాను. నెమ్మదిగా గిన్నెలన్నీ తోమి సర్దేశాను. గ్యాస్ స్టవ్ శుభ్రం చేసి వంటగది సర్దాను. ఇల్లు ఉడ్చి తడిబట్టతో తుడిచాక మనసుకు ఆహ్లాదకరంగా అనిపించింది. బట్టల పని ఒక్కటి మాత్రం మిగిలింది. చేతులు, భుజాలు, నడుము నొప్పి పెడుతుంటే 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాను. గోరువెచ్చని నీళ్లలో బట్టలు కొద్దిసేపు నానబెట్టి పీట వేసుకుని కూర్చుని బట్టలు ఉతికి ఆరేశాను. బాల్కనీ శుభ్రం చేసి స్నానం చేశాక ప్రాణానికి హాయిగా అనిపించింది. పిల్లలు సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి టిఫిన్ చేద్దామనుకుని ఉల్లిపాయలు తరుగుతుండగా పని మనిషి వచ్చింది. కోపం తమాయించుకొని, ఇప్పుడా రావటం అని అన్నాను. ఊరు నుండి రావడం ఆలస్యమైంది అంటూ పెడసరంగా మాట్లాడింది. చేయడానికి పనేమీ లేకపోవడంతో వెళ్లిపోయింది. వారం గడిచింది. ఈసారి 10 రోజుల పాటు తిరిగి పని మనిషి రాలేదు. ఎందుకు రావటం లేదు కారణం కూడా తెలియదు. ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి, నిజమే. నిజంగా అవసరమైతే ఎన్ని రోజులు సెలవు కావాలో ముందుగా చెప్పి మానేస్తే బాగుంటుంది. కానీ తనకు అటువంటి మంచి అలవాటు లేదు. అక్షరజ్ఞానం లేకపోవటం, క్రమశిక్షణ లోపించటం మొదలైన బలహీనతల వల్ల ఇంతకు మించిన సంస్కారం వారి నుండి ఆశించడం మన అత్యాశ అవుతుంది అన్నారు ఆయన. పని మనిషితో విసిగిపోయిన నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఇక నుండి పని మనిషి వద్దు, నేనే చేసుకుంటాను అన్నాను శ్రీవారితో. పిల్లలకు అన్ని వేళకు అమర్చి పెడుతూ ఇల్లు చక్కదిద్దుకోవడం నీకు కష్టమవుతుందేమో, ఈమెను మార్పించి మరొకరిని పెట్టుకుందాం అన్నారు. ఊహు, వద్దు. మరో పని మనిషి అయినా ఇంచుమించుగా ఇలాగే విసిగిస్తుంది. సంవత్సరాల తరబడి అనుభవంతో చెబుతున్న మాట ఇది. ఒంట్లో బాగుండనప్పుడు, చుట్టాలొచ్చినప్పుడు చేతి కింద పని మనిషి ఉంటే కాస్త తేలిగ్గా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ ఎన్నడూ మనం అనుకున్నట్లు జరగదు. ఎక్కడ పని అక్కడ వదిలేసి తన కోసం ఎదురు చూపులు చూడటం మంచిది కాదని అర్థమైంది. ఇన్నాళ్ళు మీరు వాషింగ్ మిషన్ కొంటానంటే వద్దని నేను అడ్డుపడ్డాను. మిషన్ కొనేందుకు కరెంటు వాడకానికయ్యే ఖర్చు బదులు బట్టలు ఉతికినందుకు పని వాళ్ళకి డబ్బిస్తే సరిపోతుంది కదా అనుకుని వద్దన్నాను. అందుకే వాషింగ్ మిషన్ కొనుక్కురండి, ఇక పనులన్నీ నేను చూసుకుంటాను అన్నాను. పని మనిషి మీద ఆధారపడి నేను పడుతున్న అవస్థలు రోజూ చూస్తున్న మా వారు సరే అన్నట్లుగా తలూపారు. చెప్పకుండా వారం రోజులుగా నాగా పెట్టిన పని మనిషి అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. రేపటి నుండి పనిలోకి రానవసరం లేదని చెప్పాను. నెలాఖరి రోజది. ఎలాంటి కోత విధించకుండా నెల జీతం ఇచ్చేశాను. కించిత్తు కూడా బాధపడకుండా డబ్బు తీసుకుని చీర కొంగులో ముడి వేసుకుంది. మొన్న మధ్య దసరా పండగకు నేను పెట్టిన కొత్త చీర అది. మరో పని మనిషిని పెట్టుకుంటున్నారా? కాస్త వెటకారంగా అంది. పెట్టుకోలేదు, నేనే చేసుకుంటాను అన్నాను తేలిగ్గా నవ్వేస్తూ. ఇప్పుడు నా ప్రాణానికి హాయిగా ఉంది.
వేకువజామున నిద్రలేచి పనులు చేసుకోవటం అలవాటైంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. గిన్నెలు ఇంకాస్త పరిశుభ్రంగా ఉండి మెరుస్తున్నాయి. క్రమ పద్ధతిలో నిత్యం పనిచేయటం వల్ల కాస్త బరువు తగ్గాను కాబోలు శరీరం తేలిగ్గా ఉంటోంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను సాయంత్రం అయ్యేసరికి మా వారి కోసం, పిల్లల రాక కోసం ఎదురు చూస్తున్నాను, కానీ రోజంతా ఆమె కోసం ఎదురు చూడటం లేదు. ఎన్నో ఏళ్లుగా దాదాపు 5-6 పని మనుషులతో నేను ఎదుర్కొన్న సమస్యను ఇలా పరిష్కరించుకున్నాను. నాకు చేతనైన పరిష్కార మార్గం ఇది. సమస్యను ఈ విధంగా పరిష్కరించుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఉద్యోగం చేస్తున్న మహిళలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాళ్లు, వృద్ధాప్య దశలో ఉన్నవారు ఆమె కోసం నిత్యం ఎదురు చూడాల్సిందేనేమో అనుకున్నాను. లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న ఎదురింటి వసంత పడుతున్న టెన్షన్ను చూసి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.